ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం అంతేనా? మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ? కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పింది ఆ రోజు? 6 గ్యారెంటీలు ఉన్నారు. గ్యారెంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు, ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు. జనరల్ గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం, ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం. ఎందుకు? బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తుంది, పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది. కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు నువ్వు ఇయ్యాలి అంటారు. అంతేనా? ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే వాడు నమ్మటట్లేడని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు పంచి తెలంగాణను మోసం చేసింది. ఏమన్నారు? గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి, ఇది 3 నెలల తర్వాత మా గవర్నమెంట్ రాగానే ఇవన్నీ అమలు చేస్తాము అన్నారు. గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు పంచి ఓట్లు దొబ్బి కుర్చీలో కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది. ఏం చెప్పింది అన్నాడు? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, రాగానే అవ్వకు 4000 పింఛన్ ఇస్తాము అన్నారు. కోడలికి ఇస్తామని అత్తకి ఎగ్గొట్టం, అత్తకి ఇస్తామని కోడలికి ఎగ్గొట్టం, అత్తకిస్తాం కోడలికి ఇస్తాం 4000 ఇస్తామన్నారు. ఇచ్చిన ఆరేకన్నా ఇచ్చిండ్రా? ఒక్కరికైనా 4000 వచ్చిందా? కోడలి పిల్లకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండా లేదా? 2 నెలల పింఛన్ పోయింది, 2 లక్షల పెన్షన్లు కోత పెట్టిండు, 4000 పింఛన్ అయితే రాలే. అందుకే మొన్న బాకీ కార్డు రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. రేపు మీ క్రాంతన తెచ్చిస్తాడు మీ అందరికి. ఊరూరికి పోయి బాకీ కార్డు వంచాలి. ఎంత బాకీ పడ్డట్టు? ఇప్పుడు 22 నెలలు పూర్తయింది. 22 నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు? నెలకు 2000 అమ్మించినట్టే కదా. 22,000 నెలలు ఇంటూ 2000 అంటే 44,000. ఎవడన్నా కాంగ్రెస్ వాడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరికో తాత దగ్గరికో వస్తే బిడ్డ 44,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి వాళ్ళని నిలదీయాలి. ఈ రాష్ట్రంలో అవ్వకు తాతకు, వితంతువురాలకి, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ 44,000 బాకీ పడ్డదా? డిసెంబర్ నుంచి వేయాలి కదా. ఎవడైనా కాంగ్రెస్ వస్తే 44,000 ఆడ వెచ్చాకనే ఓటు అడుగుమని చెప్పాలి. అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చినాడే? అంటే 22 నెలలు అంటే 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు 55,000 బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవిళ్ళ ఓటు అడగడానికి వస్తే మహాలక్ష్మి 55,000 బాకీ పడ్డావు, ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. అదేవిధంగా మహిళలకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. కేసీఆర్ 1,16,000 ఇస్తుండు, మేము రాగానే తులం బంగారం కలుపుతాము అన్నారా? పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. అంటే ఎంత బంగారం బాకీ పడ్డట్టు? 8 లక్షల తులాలు బాకీ పడ్డారు కొడుకులు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవడన్నా వస్తే ఎవరింట్లో ఆడపిల్ల పెళ్లి అయితే వాళ్ళు తులం బంగారం తెచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పాలి. ఆ బాకీ కార్డు ఇచ్చి రావాలి ఇంటింటికి. తులం బంగారం రాలే. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు రాలే. మహాలక్ష్మి రాలే. బెల్ట్ షాపులు మాత్రం ఫుల్ వచ్చినాయి, ఫుల్. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. మా తమ్ముడు చెప్పినట్టు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, స్కూటీలు ఎగబెట్టిండు, మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు. మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు. ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. చెప్పుడు మాత్రం మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటాడు. కోటీశ్వర్లు మాట దేవుడెరుగు. పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్ ఎప్పుడు వస్తుందంటే కడుపులకి పిల్ల పుట్టినాక వస్తుంది. కేసీఆర్ ఉండగా 1 నెల రోజులు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం దేవుడెరుగు కానీ పిల్ల పుట్టినాక వస్తుంది.
అంటే గట్ల జరుగుతుంది రాష్ట్రం. ఇవాళ బెల్ట్ షాపులు, ఇక ఇప్పుడంటే జోగుపేటలో కూడా బ్రీవరీ పెట్టారట, సంగారెడ్డిలో బ్రీవరీ పెట్టారట, నారాయణఖేడ్లో బ్రీవరీ పెట్టారట, జైరాబాద్లో బ్రీవరీ అట. బ్రీవరీ అంటే ఏంటి? బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట. ఇక తాగుడు తక్కువైంది, ఇంకింత తాగుర్రి ఊర్రి నాకు గల్లెపెట్ట నింపుర్రి అంటుండు. అప్పుడేమన్నాడు? కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, కాంగ్రెస్ వస్తే మద్య నియంత్రణ అమలు చేస్తాం. కానీ ఇప్పుడేమంటుండు? ఎక్సైజ్ లో మీటింగ్ పెట్టి ఈ నెల తక్కువ అమ్మినవు నిన్ను సస్పెండ్ చేస్తా అంటుండు, మాల్ తక్కువ ఎత్తినవు ఈ నెల నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా అంటుండు. అంటే బాగా మూడు అంటుండు. ఎక్సైజ్ లో రివ్యూ మీటింగ్ పెట్టి బెదిరిస్తుండు మాల్ తక్కువ అమ్ముతాయి. ఇగో ఇది రేవంత్ పాలన. చెప్పిందేమో నేను బెల్ట్ షాపులు బంద్ చేస్తా, ఇప్పుడేమో గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టు, ఊరికొకటి కాదు గల్లీకి ఒకటి పెట్టుండు రేవంత్ రెడ్డి. అంటే ఆడపిల్లల మెడల్లో పుస్తలు కూడా తెంపేటట్టున్నాడు ఈ రేవంత్ రెడ్డి. తాగుబోతుల తెలంగాణ చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి. ఏం సంగతి అని అడుగుతా ఉన్నాను. ఏ విషయంలో అమలు చేసిండు? మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఒక్కటే ఏడాది ఇచ్చినాడే. 2 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన వాడికి కాగితాలు వంచిండు గంతే. 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. అంతా మోసం చేసిండు. మోసం చెయ్యండి మళ్ళీ. విద్యార్థి భరోసా కార్డు అన్నాడు, విద్యార్థులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, నిరుద్యోగ యువతను మోసం చేసిండు. 15,000 రైతు బంధు అన్నాడు, రైతుల్ని మోసం చేసిండు. మహాలక్ష్మి 2,500 అన్నాడు, మహిళల్ని మోసం చేసిండు. తులం బంగారం అన్నాడు, ఆడపిల్లల్ని మోసం చేసిండు. 4,000 పెన్షన్ అన్నాడు, అవ్వ తాతల్ని మోసం చేసిండు. రైతుకిస్తా కౌలు రైతుకిస్తా అని ఇద్దరిని మోసం చేసిండు. చేయలేదా? అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నేను రైతుకిస్తా కౌలు రైతుకిస్తా, కౌలు రైతుకిస్తా అని రైతుకి ఎగ్గొట్ట, రైతుకిస్తా అని కౌలు రైతుకి ఎగ్గొట్ట. ఈయనది ఈయనకే ఆయనది ఆయనకే అన్నాడు. కుర్చీలో కూర్చోగానే ఏమంటుండు? అది మీరే చూసుకోవాలి, మీరే మా దగ్గర రావద్దు, ఒకరికే ఇస్తాం అంటే అంత మోసం. ఎలక్షన్ల ముందు రజనీకాంత్, ఎలక్షన్ అయినాక గజనీకాంత్. మొత్తం మారిపోయింది సినిమా, సీన్ రివర్స్. ఒక్కటన్న మాట మీద నిలబడ్డా. నేను రాంగ్ ఇప్పుడు రోడ్డు మీద చూసుకుంటూ వచ్చిన, ఆ కారు కమాన్ పట్టీలు ఉంటాయా ఇరిగిపోతాయా అర్థమవుతలేదు. నాకు డౌట్ ఉండే, నేను మీటింగ్ దాకా ముడతానా ఈ కమాన్ పట్టీలు నడిమిట్లే ఇరుగుతాయా, ఎట్లున్నది అది? ఎవరైనా కడుపుతో ఉన్నామైతే దవాఖాన దాకా పోతుందే పోదో నాకైతే డౌటే. నడిమిట్లే డెలివరీ అయ్యేటట్టున్నది గది రోడ్లు. ఈ రోడ్లేమో గిట్లున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట. ఆడ ఊరు లేదు, ఇల్లు లేదు, ఆడో మనిషి లేడు. ఆడికి మాత్రం 5,000 కోట్లు పెట్టి 6 లైన్ రోడ్ వేస్తుండు. 1,50,000 కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారట. అరే మా రైతులకు రైతు బంధు ఏమయ్యా అంటే పైసలు లేవు. మా అక్క చెల్లెలకు 4,000 పింఛన్ ఇరా అంటే పైసలు లేవు. మా ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇరా బాబు అంటే పైసలు లేవు అంటాడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు లేవు అంటాడు. మరి 1,50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ ఆడికేలు కడతావు, దానికి పైసలు ఏడికేలు వచ్చినాయి. అరే మా వట్పల్లి రోడ్డు ముక్కలు అయిపోయింది, మోచేతిలోతు గుంతలు పడ్డాయి, ఇంత డాంబర్ వేయాలంటే శాత కాదు నీకు. ఆ మోసేతిలోతు గుంతలు అయితే డాంబర్ వేయాలంటే పైసలు లేవంటాడు. ఆడపోయి 5,000 కోట్లతోని ఇల్లు లేని కాడ, ఊరు లేని కాడ, వాడ లేని కాడ ఆడ కొబ్బరికాయ కొట్టుండు రేవంత్ రెడ్డి. ఎవరి కోసం కొడుతున్నావు? ఆడ కమిషన్లు వస్తాయి. మరి కాళేశ్వరం కూలిందంటావు, మళ్ళీ సాగర్కి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటావు. అంటే ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు రేవంత్ రెడ్డి? అంటే ప్రజలు ఎప్పుడు మోసపోరు. ఒక్కసారంటే నేను నమ్మచ్చు. నువ్వు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా, నువ్వు ఎంత సర్కస్ స్పీచ్లు చేసినా, రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఈ తెలంగాణలో ఎవడు నమ్మడు కాక నమ్మడు. రుణమాఫీ అంటివి, సగం మందికి చేస్తేవి, సగం మందికి ఎగ్గొట్టివి. సగం కూడా రాలే. 47% మందికి రుణమాఫీ అయింది, 53% మందికి రుణమాఫీ చేయలే రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు 33,000 కోట్ల రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ కేవలం 19,000 కోట్లు మాత్రమే. సగమే చేసిండు. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేయాల పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు.
రుణమాఫీ గాని రైతు సోదరులారా, రేపెవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే గల్ల పట్టుకొని అడుగుండ్రి, రుణమాఫీ చేసినాకనే ఓటు అడగాలి. గట్టిగా నిలదీయండి కాంగ్రెస్ పార్టీ నాయకులను. రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతుండగా పోంగ పోంగ ఏంటంటే కేసీఆర్ కట్టిన దవాఖాన ఉందనుకో పోవుడు రిబ్బన్ కత్తిరించుడు. పోంగ పోంగ హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్ ఉందనుకో ఆగుడు రిబ్బన్ కత్తిరించుడు. కేసీఆర్ కట్టిన కాలేజ్ ఉంటే రిబ్బన్ కత్తిరించుడు, స్కూల్ కట్టే రిబ్బన్ కత్తిరించుడు. రెండేళ్లలో నీ ముఖానికి ఒక్కటన్నా కట్టినవా? నువ్వు కత్తిరించిన రిబ్బన్లన్నీ కేసీఆర్ కట్టినాయి కదా. అయితే రిబ్బన్ కత్తిరిస్తాడు, లేకపోతే కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కత్తెర పెట్టాడు. కేసీఆర్ కిట్ కత్తెర పెట్టిండా? దవాఖానలో కేసీఆర్ కిట్ ఇస్తున్నా? ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ వస్తుందా? బీసీ బంద్ వస్తున్నదా? దళిత బంద్ వస్తున్నదా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? గొర్రెలు వస్తున్నాయా? చెరువులలో చేప పిల్లలు వస్తున్నారా? అన్నిటికి కత్తెర పెట్టిండు. అయితే రిబ్బన్ కత్తిరించుడు, కేసీఆర్ పెట్టే పథకాలు కత్తిరించుడు. ఇంతకు మించి ఏమైనా చేసినాడే? అంతా మోసం. చెప్పింది చేసుడు లేదు, ఉన్న వాటిని ఊడగొట్టుండు. ఒక్కొక్క స్కీమ్కు కత్తెర పెట్టుకుంటూ పోతుండు. అర్థమైతలేదా మనకు? మనం ఆలోచించాలి. ఇలా ప్రజలు ముందున్నారు. మా ఆందోళన కార్యకర్తలకు, మా అన్నదమ్ములకు నేను చెప్పేది ఒక్కటే. మొన్న ఒక సర్వే వచ్చింది. సర్వేలా పోయి అడిగితే తిట్టని తిట్టకుండా తిడుతున్నాడు రేవంత్ రెడ్డి.